ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. రోజు పరగడుపున ఒక స్పూన్ తింటే కీళ్ళ నొప్పులు జన్మలో రావు. మోకాలు నొప్పులు అనేవి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. మోకాలు నొప్పులు అంటే రెండు కీళ్లు కలుసుకునే ప్రాంతంలో వచ్చే నొప్పి. రెండు కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు తగ్గాలంటే ఆపరేషన్, మందులు అవసరం లేదు. ఇప్పుడు చెప్పే మహాబీర గింజలను వాడితే కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. కీళ్ల నొప్పులు అనేవి 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవటం వంటివి కీళ్ల నొప్పులు రావడానికి కారణం అవుతున్నాయి. కీళ్ల మధ్య గుజ్జు అంటే కార్టిలేజ్ని పెంచి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది మహాబీర గింజలు. ఇవి ఆయుర్వేదం షాప్లో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు ఆయుర్వేదం వైద్యులు కూడా వీటిని సిఫార్సు చేస్తున్నారు. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మహాబీర గింజలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రోజు రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిని తీసుకుని ఆ నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం త్రాగాలి. రాత్రంతా నానటం వలన మహాబీర గింజల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి వస్తాయి. కాబట్టి ఈ నీటిని త్రాగటం వలన కీళ్ళ నొప్పులతో పాటు అన్ని రకాల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మహాబీర గింజలు సబ్జా గింజల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజల మాదిరిగానే ఉబ్బుతాయి. మహాబీర గింజల్లో విటమిన్ B1, B2, B3, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్ వంటివి ఉంటాయి. ఈ గింజలను నానబెట్టినప్పుడు వచ్చే జిగురు పదార్థం కీళ్ల మధ్య గుజ్జును పెంచుతుంది. ఆ విధంగా గుజ్జు పెంచినప్పుడు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మహాబీర గింజలు మోకాల్లో గుజ్జును పెంచడమే కాకుండా శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు త్రాగితే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గడంలో సహాయపడతాయి. మహాబీర గింజలు తులసి జాతికి చెందినవి. వీటిని 3 నెలల పాటు వాడితే మోకాల్లో గుజ్జు పెరిగి మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మహాబీర గింజల గురించి. మీరు కూడా వీటిని 3 నెలల పాటు వాడి మోకాలు నొప్పులు తగ్గించుకోండి. వీటిని ఆయుర్వేద వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చు. వీటిని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.